హాయ్ ఫ్రెండ్స్, చూడండి వాన పడుతుంది. ఫుల్ వర్షం. వాన ఒకటే వస్తుంది. పైనుంచి వరద నీళ్ళు. వినాయక చవితి పండగ ఈరోజు. వినాయక చవితి పండగకి పూలు తెంచుకున్నాము. మంచిగా అనుకుంటే చెట్టు మీద ఉన్న పారిజాత పూలన్నీ నేల మీద పడిపోయినాయి. చూడండి నేల మీద ఎట్లా ఉన్నాయో. ఈ వర్షం నీళ్ళన్నీ పోయి మొత్తం బురద బురద. అవన్నీ దేవునికి పెడదామంటే వీలు లేకుండా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఇంకెట్లా తెచ్చి పెడతారు చెప్పండి మీరే? ఎట్లా తీసుకోవాలి అవన్నీ? ఈ పసుపు మొక్కలు, ఈ మొక్కలు అయితే పూల మొక్కలు, ఇవన్నీ అయితే అట్లా నీళ్ళు ఎక్కువయ్యి పల్లవారి అట్లా ఖరాబ్ అయిపోతున్నాయి. ఇంకా అవి ఎట్లుంటాయో ఏమో, ఆడి పరిస్థితి ఏందో తెలియదు. ఈ వర్షం పోయినాక ఇక తేటగా ఊకి ముగ్గేసుకొని ఉంచుకున్నాం. మరి ఎట్లుంటుందో, మళ్ళీ వస్తుందో ఏమో, ఇక చెప్పలేం. వాకిలి ఊకకపోతే, ఇక పండగ పూట ముగ్గేసుకోకపోతే ఎట్లనో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది అయితే ఇక 12 1 గంటకు లేచేటోళ్ళకి ఏమో, కానీ రోజు వాకిలి ఊకి ముగ్గేసుకునేటోళ్ళకి మాత్రం ఒక్కరోజు ఊకకుంటే మనసంతా ఇక అదోలా ఉంటుంది. చూడండి ఊకి ఎట్లనో అట్లా వేసినాం, కానీ ఏమవుతుందో చూడాలి. ఇక మళ్ళీ పడుతుంది అమ్మ అబ్బాయి.